ఓం నమో నారాయణాయ నమస్వాయ. మహాభారతంలో వనపరంలో వచ్చేసి నల్ల దమయంతి కథ మాట్లాడుకుంటున్నాం. దమయంతి వచ్చేసి అడవిలో ఉండి పెద్దగా అంటుంది, వీరా, నీ దృష్టిలో దమయంతి అనే పేరు తొలగిపోయిందా? ఈ భయంకర అరణ్యంలో నాకు బదులు పలకవేంటి? భయంకర ఆకృతి గల అజగరం ఆకలితో నన్ను పట్టి మృంగబోయే సమయంలోనే నన్ను ఎందుకు రక్షింపవు? అజగరం నాకు తెలిసి కొండ చిలువ, అది నన్ను పట్టి మింగబోతుంది, అయినా నువ్వు నన్ను రక్షించవా? నీవు తప్ప మరొక ప్రియురాలు లేదని నాతో నీవు చెప్పావే, పూర్వం నాతో చెప్పిన ఆ మాటను నిజం చేయి. నీవే నా సర్వస్వం పలికిన నీవు ఈనాడు పిచ్చెక్కి ఏడుస్తున్న నీ ప్రియ భార్యతో ఎందుకు మాట్లాడు? కృషించిన దానిని, దీనురాలను, కల తగ్గిన దానిని, సగం చీరనే ధరించి అనాథవలి ఏడుస్తున్న దానిని, గుంపు నుండి విడిపోయి ఏకాకిని అయినటువంటి లేడిని పోలిన నన్నెందుకు ఆదరింపవయ్యా ఆర్యపుత్ర. దిక్కుమాలినటువంటి ఈ బ్రిటిష్ యదవలు ఆర్యులు అంటూ ఏడో యూరప్ దేశం నుంచి వచ్చారు, ఇరాన్ నుంచి వచ్చిన బిల్డప్ ఇస్తూ ఆర్యులు అనేటువంటి లేనిపోయిన కొత్త సిద్ధాంతాన్ని పట్టుకొచ్చి మన దేశం మనుషులు చిచ్చుపెట్టని ట్రై చేశారు. ఆర్య అంటే దాని అర్థం వచ్చేసి గౌరవప్రదమైన ఒక వర్డ్. ఆర్యపుత్ర అంటే రాజు బిడ్డ అన్నట్టుగా అనవచ్చు, గొప్పవాడు అనేటువంటి వాళ్ళ కడుపున పుట్టినవాడు అన్న అర్థం. అంతేప్ప ఆర్యులు దండెత్తి వచ్చారు. ఇది అంతా ట్రాష్, గుర్తుంచుకోండి. ఆ మ్యాక్స్ ముల్లర్ గాడు, బ్రిటిష్ వాడు కుక్క, వాడు రాసిన రచనలు అవన్నీ అది చదివినటువంటి నాస్తికులు, నాన్ హిందువులు వీళ్ళంతా కూడా ఎదవలు అనకూడదు, కానీ సూడో సెక్యులర్లు వీళ్ళు నమ్ముతూ ఉంటారు ఆర్యులు అని చెప్పి. అంతా ఫేక్. భారతదేశంలో ఉన్నటువంటి వనమే అంతా కూడా గౌరవప్రదమైన వాళ్ళమంటే ఆర్యులమే. ఓకే, ఇక మహారాజా, ఈ మహారణ్యంలో నీ భార్యను నేను దమయంతిని ఒంటరిదానై నీతోనే మాట్లాడుతున్నాను, కానీ నీవు మాత్రం మాట్లాడటం లేదు. ఉత్తమ కులశీలాలు కలవాడు, అందమైన సర్వవయ శోభ కల నిన్నిప్పుడు ఈ కొండపై ఎక్కడైనా చూడగలడు. సింహ వ్యాఘ్రాలకు నిలయమైన ఈ ఘోరారణ్యంలో ఎక్కడ పరున్నావో, ఎక్కడ కూర్చున్నావో, ఎక్కడున్నావో ఎవరైనా అడగనయ్యా. నీకోసమే బాధపడుతున్నాను, శోకంతో కృషించిపోతున్నాను. నన్ను ఈ విధంగా శోకంలో ముంచి నీవెక్కడికి వెళ్ళావని ఎవరిని అడుగుతాను? అరణ్యం నుండి బయలుదేరిన నీ గురించి నలుడును మహారాజును మీరు చూశారా, వారిని కలిశారని అడుగు తగిన వారెవరో తెలియటం లేదు. రూపవంతుడు, మహాత్ముడు, శత్రు వ్యూహాన్ని ఛేదింపగలవాడు, పద్మాల వంటి కన్నుల గలవాడైనటువంటి ఏ నల మహారాజుని గురించి వెతుకుతున్నావో ఆ నలుడు ఇతడేనమ్మా అనే మధురవాకును ఇప్పుడు ఎవరి వలన వినగలనో కదా. అంటే వెతుకుతూ ఉన్నా ఏమ్మా నలుడు ఇతనైనా నీ ఎవరిప్పుడు నాకు చెప్తారయ్యా? 4 కోరలు పెద్ద దవడలు కలిగి అరణ్య రాజ్యానికి రాజైన పెద్ద పులి నా ఎదురుగా వచ్చినా ఏమాత్రం సందేహింపకుండా నేను దాని చెంతగా వెళ్తాను. నీవు మృగరాజువు, ఈ అరణ్యానికి నీవు రాజువు, నీవే శరణ్యుడువు. నేను విదర్భరాజ కుమార్తెను, నన్ను దమయంతునిగా తెలుసుకో. శత్రుంజయుడైన నలునికి భార్యను. నలుడు నిషధ దేశ ప్రభు. శోకకర్షితనై దీనురాలనై నా భర్తను వెతుకుతున్నాను. మృగరాజా, నీవు నా భర్త నలుడిని చూస్తే నాకు చెప్పి నన్ను ఓరడించు. అంటే నాకు ఎవరు కనిపించినా సరే నేను నీ గురించి అడుగుతానయ్యా అని అంటూ ఉంది. తర్వాత ఇంకేమేమంటుంది రేపు డిస్కస్ చేద్దాం.